హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రస్తుతం ఈ యొక్క వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అంటే నేను వీడియో చేసి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద గత 8 డేస్ అయితే అవుతుందండి. అప్పటికిప్పుడు వర్క్ చేసి ఏ విధంగా చేంజ్ అయింది ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తుంది ఇది ఐకానిక్ టవర్ వన్ సైడ్ అండి వర్క్స్. అలాగే ఐకానిక్ టవర్ దగ్గర కూడా చూసుకోవచ్చు వన్ దగ్గర ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి అంటే అనేది. ఇది ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి వర్క్స్ చూడొచ్చు. అది 1 అనమాట. ఇది ఐకానిక్ టవర్ 3 అండి. అది ఐకానిక్ టవర్ 4. ఇక్కడ చూడొచ్చండి ఎంత పెద్ద గోడ నిర్మించారో. రౌండ్ గా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ చుట్టూ కూడా ఇలా గోడలా నిర్మిస్తారనమాట. ఇది ఐకానిక్ టవర్ 5 అండి. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 5 అండి. ఈ 5 మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఐకానిక్ టవర్స్ అన్నిట్లో కూడా ఇది పెద్ద టవర్ అనమాట. దీన్నే గ్యాట్ టవర్ అని కూడా అంటారు. ప్రస్తుతం మీరు ఐకానిక్ టవర్ 5 దగ్గర చూసుకుంటే గత 8 డేస్కి ఇప్పుడు చూడండి ఎంత చేంజ్ వచ్చిందో.
బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు అప్పుడు ఒక అంటే ఎప్పుడైతే ఐకానిక్ టవర్ స్టార్ట్ చేశారో అప్పుడు కింద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకున్నారు కదా దిమ్మల్లాగా. అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసి ఇసుక అవన్నీ కూడా నీట్‌గా తోలేస్తున్నారు చూడండి అంతా కూడా. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ దగ్గర ఏందంటే ఈ యొక్క కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి కిందంతా కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అలాగే సైడ్స్ ఏదైతే మెయిన్ డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉన్నాయో స్టీల్ వాల్స్ వాటన్నిటికి కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి పెట్టుకున్నారండి. చూడొచ్చు. రౌండ్‌గా ఉన్న ఈ యొక్క స్టీల్ వాల్స్ అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. మెయిన్ ఈ యొక్క ఐకానిక్ టవర్స్‌కి ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి వాల్సే చాలా ఇంపార్టెంట్ అండి. అందులో డిజైనింగ్ కూడా ఈ యొక్క వాల్సే మనకు డిజైనింగ్‌లో కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే మెయిన్ టవర్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి అంతా కూడా సిద్ధమైతే చేసుకుంటున్నారనమాట. ఐకానిక్ టవర్స్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. చుట్టూ కూడా ఫ్రంట్ చూడండి ఏ విధంగా క్రియేట్ అయిపోయిందో. ఇదివరకు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూసుకోవచ్చు మీరు. చాలా వరకు స్టేటస్ చేంజ్ అయిపోయిందండి ఐకానిక్ టవర్ 5 దగ్గరైతే. మాక్సిమం ఈ యొక్క కోర్ కాంక్రీట్ వర్క్స్ అయితే 90% అయితే కంప్లీట్ అయిపోయింది. సారీ కాంక్రీట్ వర్క్స్ అయితే. ఇది ఐకానిక్ టవర్ 4 అండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మాక్సిమం దీనికి బ్యాక్ సైడు ఒక ఫ్లోర్ వరకు బ్యాక్ సైడ్ కోర్ కాంక్రీట్‌తో గ్రౌండ్ వరకు లేపేశారండి. బేస్‌మెంట్ ఉంటుంది కదా! అక్కడి వరకైతే లేపేశారనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఏంటంటే ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకొని ఐరన్ రాడ్స్ 2 వైపులా ఈ ఒక కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి అవైతే ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారు. చూడొచ్చు. ఐకానిక్ టవర్ 4 దగ్గర ఒక స్టెప్ చాలా ప్లస్‌లో ఉందండి ముందైతే. ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది కదా! ఇక్కడంతా కూడా మనకేందంటే ఈ విధంగా కింద కాంక్రీట్ లాగైతే వర్క్ చేసుకోవాలి. వాటి కోసమైతే కొంతవరకు ఖాళీగా ఉందనమాట. అది క్లియర్ చేసుకుంటున్నారు. ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్&టీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. 5కి అయితే ఎన్‌సీసీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 3 అండి. ఈ 3 దగ్గర చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉన్నాయో అవైతే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. గత వీక్‌లో మీకు ఈ మిడిల్‌లో ఉంది కదా! ఇక్కడైతే వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండిటిని కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం 6 కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వాల్‌కైతే ఆ బ్లాక్ షీట్ మొత్తం కప్పేస్తున్నారు చూడండి. అక్కడైతే వర్క్ జరుగుతుంది. అలాగే మెయిన్ టవర్ ఏదైతే కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మిస్తారో ఆ టవర్ దగ్గర ఫ్రంట్ అంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటితో జేసీబీ అందిస్తుంది చూడండి. సారీ క్రెయిన్. వాళ్ళదైతే 2 వైపులా ఐరన్ రాడ్‌కి యువతల వైపు, అవతల వైపు అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చేసుకుంటున్నారండి. బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇది అయిన తర్వాత మనకు ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకోవడానికి 10-15 రోజులు మాత్రమే పడుతుందంటండి. ఎందుకంటే మొత్తం కాంక్రీట్‌తో నిర్మించుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి స్లాబ్ కోసం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇది ఐకానిక్ టవర్ 3 దగ్గరండి. సో ఇదొకటి మాత్రం పెండింగ్ ఉంది స్టీల్ వాల్‌కి యువతల వైపు. ఇది కంప్లీట్ అయితే ఇక వాల్స్ సంబంధించి అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది. ఐకానిక్ టవర్ 5 దగ్గర మాత్రం కంప్లీట్ అయిపోయిందండి. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ పనులైతే. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషను కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 1 అండ్ 2 అండి. ఈ 1 అండ్ 2కి సంబంధించి షాబుజీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐకానిక్ టవర్ 2 దగ్గర కూడా ఫ్రంట్ అంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదివరకు బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోమన్నారు. ఇప్పుడు ఫ్రంట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారండి. దాంతో పాటు ఈ యొక్క కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి బిల్డింగ్ వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. అలాగే సైడ్స్ గోడలా కడుతున్నారు కదా! అయి ఆల్మోస్ట్ ఒక హైట్ అయితే లేపేశారండి. గత వీక్‌లో ఏందంటే జస్ట్ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకోండి ఇటువైపు. చూడండి మిడిల్‌లో అక్కడక్కడ గోడలు లేపేస్తున్నారు చూడండి. ఇది ఐకానిక్ టవర్ బ్యాక్ సైడ్ చూస్తున్నారండి. నాకు తెలిసి అమరావతిలో అయితే నాకు అసెంబ్లీ, హైకోర్ట్ కన్నా ముందు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అయితే కంప్లీట్ అవుతుందనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ వరకు ఏదైతే ఫౌండేషన్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ వరకు లేస్తుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి బిల్డింగ్ అయితే లేపుకుంటూ వచ్చేస్తారు. ఈ యొక్క కోర్ కాంక్రీట్ కోసం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో ఇంకా బిల్డింగ్ లేవడం అయితే మొదలవుతుందనమాట. ఇంకా అసెంబ్లీ, హైకోర్ట్ అనేది ఇంకా బేసిక్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఐకానిక్ టవరే ముందు కంప్లీట్ అయిపోతుందండి. ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ అయితే. అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. డిజైనింగ్‌లో ఏందంటే ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన అమరావతిలో అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు గదా! దానివల్ల ఏందంటే అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డిజైనింగ్‌లో అమరావతిలో నాకు నచ్చిందేంటంటే అసెంబ్లీ, హైకోర్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా చాలా కొత్తగుందండి. చూడొచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. మొత్తం ఈ యొక్క ఐకానిక్ టవర్స్‌ని 3 షిఫ్ట్‌లుగా వర్క్ చేస్తున్నారండి. కొన్ని వందల మందైతే
సో, అది ఐకానిక్ టవర్ 1 అండి. అక్కడ కూడా ఏందంటే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి. మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయన్నమాట. అక్కడ కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా. ఇక్కడ చూడండి లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ కింద ఫ్లోర్ లాగా వేస్తున్నారు చూడండి. అక్కడ జనాభా ఉన్నారు చూడండి. అక్కడ జేసీబీ అయితే వర్క్ చేస్తునుంది. మరి జేసీబీ అంతా తీసి లారీలో తెప్పిస్తుంది. ఇప్పుడు చూడండి కింద ఫ్లోర్ లాగా కంప్లీట్ చేసేసుకున్నారు. వితిన్ 8 డేస్‌లోనే ఈ చేంజ్ చూడొచ్చండి మీరు. ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 40% మాత్రమే ఉంది కాంక్రీట్ వర్క్స్. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే. అవన్నీ కూడా కాంక్రీట్‌కి సంబంధించిన మిషనరీస్ అండి అవన్నీ కూడా. సైడ్ గోడ వాల్స్‌లో అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆ బాక్సులు లెక్క ఉన్నాయో వాటిలో ఐరన్ రాడ్ అలిగేషన్ అవి చేసుకుంటున్నారు చూడండి. అవి చేసుకొని సేమ్ ఐకానిక్ టవర్ ఏదైతే 5 దగ్గర కాంక్రీట్‌తో నిర్మించున్నారో కిందంతా కూడా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ అంతా కూడా క్రియేట్ అవుతుంది. అలాగే గోడ వాల్స్ కూడా ఇటుపక్క కొంత ఇటు సైడ్ కొంతంతా కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకుంటూ వస్తున్నారండి. సో, ప్రస్తుతం అయితే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి డే బై డే వర్క్ చేంజెస్ అనేది అప్డేట్ అవుతూనే ఉందండి. సో, అప్పటికిప్పుడు చాలా వరకు ఇంతవరకేందంటే కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని టవర్స్ కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చేసాయి. కొన్ని టవర్స్ కంప్లీట్ అయిపోయి కూడా కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి అవైతే అంటే రెండు వైపులా చెక్కల్లాగా ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారు. అవి అయిపోయిన తర్వాత ఇంకా మిడిల్‌లో ఏందంటే కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే లేపుకుంటారు. అలాగే కింద కాంక్రీట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతా ఐకానిక్ టవర్ 3-5 వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. 1 అండ్ 2 దగ్గర ఒక 60% అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకో 40% అయితే ఉంది. జస్ట్ కింద కాంక్రీట్ వర్క్స్. అలాగే ఇక్కడేందంటే ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ఈ కాంక్రీట్ వర్క్స్‌తో పాటు మెయిన్ ఏదైతే బిల్డింగ్ నిర్మిస్తారో ఐకానిక్ టవర్ అక్కడ కూడా వర్క్ అనేది శరవేగంగా అయితే జరుగుతుంది. ఈ బిల్డింగ్ దగ్గర ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో, ఈ టవర్ దగ్గర 5 ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా వర్క్ స్టేటస్ ఒకే విధంగా ఉందండి. బట్ డిఫరెన్స్ ఏందంటే ఈ యొక్క కాంక్రీట్ పనులు కింద సో ఇదండి చూసారు కదా ప్రస్తుతం ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తుంటానండి.